ఈ వడియాలు కేవలం వేయించుకుని తినడానికి మాత్రమే కాదు, వీటితో కూర కూడా వండుకోవచ్చు అని తెలుసా? ఒక గ్లాసు మినపప్పుని శుభ్రంగా కడుక్కుని రాత్రంతా కూడా నానబెట్టేసుకుని గ్రైండర్లోకి వేసుకుని వీటిని గారెల పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా తక్కువ నీళ్లు మాత్రమే వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ లోపే మిక్సీ జార్లోకి 8 దాకా కూడా పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం, 1 టీ స్పూన్ జీలకర్రని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని రుబ్బు పెట్టుకున్న మినప రుబ్బులోకి ఇదంతా కూడా వేసేసుకుని 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పుని వేసుకుని చేతిని తడుపుకుంటూ ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. సాధారణంగా అయితే ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకుని వీటిని వడియాల్లాగా పెట్టుకుంటారు. ఇలా చేయడం రాకపోతే పాల ప్యాకెట్ కానీ, ఆయిల్ ప్యాకెట్ కానీ, లేదంటే పైపింగ్ బ్యాగ్లోకి ఇదంతా కూడా ఫిల్ చేసుకుని మనకి ఏ సైజులో వడియాలు కావాలో ఆ సైజు తగ్గట్టు దీన్ని కట్ చేసుకుని తడి క్లాత్ మీద దీన్ని వడియాల్లాగా పెట్టేసుకోవాలి. అన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత వీటిని తీసుకుంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. వెనకాల కనుక చూపిస్తున్న విధంగా డ్రైగా అయిపోతే కనుక ఇవి ఎండిపోయినట్టండి. మరొక 2 రోజుల పాటు వీటిని ఎండలో పెట్టేసుకుని తర్వాత ఆయిల్ని హీట్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలి. ఈ మినప వడియాలు పప్పుచారు, చారులోకి, నంజులోకి మాత్రమే కాదు కూర కూడా వండుకోవచ్చు. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.